హాయ్ అండి. వెల్కమ్ టు నిశీది కథలు. ఈ నిశీది కథల్లో మీరు వింటున్న కథ దేవి పుత్రుడు. ఈ స్టోరీలో ఈ ఫస్ట్ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ని మా ఛానల్కి అందించి మీరు ఎప్పుడు మాకు తోడుగా ఉంటారు అని మరొకసారి మాకు తెలియచేయండి. అలాగే ఇంకా స్టోరీలోకి వెళదాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమ దశలో 15 మైళ్ళ దూరంలో ఉన్న నల్లకొండపల్లి అనే గ్రామం. ఆ గ్రామానికి కొంత దూరంలో ఎంతో అద్భుతమైన రాజమహల్ ఉంది. అది కొన్ని దశాబ్దాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించే చంద్రగిరి రాజులు ఎంతో అద్భుతంగా ఆ మహల్ని కట్టించారు అని అక్కడ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆ మహల్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం, వచ్చేసేయండి. నీ మాట నమ్మి డబ్బు మీద ఆశతో నేను ఈ పనికి ఒప్పుకున్నాను, కానీ నాకు చాలా భయంగా ఉందర్యా అని అన్నాడు గిరీశం. ఎందుకురా అంత భయం? దొంగతనాలు చేయడం నీకు కొత్త లేక నాకు కొత్త భయపడడానికి అని అన్నాడు ప్రకాశం. ఇద్దరికీ కొత్త కాదు కానీ అని చెప్పడానికి ఆలోచిస్తూ తలగొక్కుంటూ ఉన్నాడు గిరీశం. అది చూసి ఎహే కానీ లేదు గీని లేదు, ముందు విషయం చెప్పు అని విసుక్కుంటూ తన పక్కన ఉన్న కళ్ళు సీసా తీసుకుని తాగుతూ ఉన్నాడు ప్రకాశం. అదేరా, ఆ కోటలో దెయ్యాలు ఉన్నాయి అని, అవి మనుషులని పీక్కు తింటాయి అని, ఇప్పటి వరకు ఆ కోటలో అడుగు పెట్టిన వారు ఎవరు బ్రతికి బట్ట కట్టలేదు అని మన ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉన్నారు కదా అని భయంగా చెప్పాడు గిరీశం. అచి ఆపు నీ సోది కవర్లు. ఆ కోటలో ఏదో ఉంది అని ఊరిలో అందరూ చెప్పుకుంటే అది నిజమైపోతుందా ఏటి అని అడిగాడు ప్రకాశం. నిజం కాదా? కానీ ఒకవేళ అదే నిజమైతే ఆ దెయ్యం మనల్ని పీక్కు తింటాది కదరా అన్నాడు గిరీశం. దెయ్యం లేదు, భూతం లేదు, అదంతా ఒట్టి కట్టు కదరా అని అన్నాడు ప్రకాశం. నిజంగా అది కట్టు కదే అంటావా? తలగొక్కుంటూ అడిగాడు గిరీశం. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నారా అది నిజంగా కట్టు కదే అని అన్నాడు ప్రకాశం. ఈ విషయం నీకెట్టా తెలుసురా అడిగాడు గిరీశం. ఒరే యదవా, మా తాత వాళ్ళ ముత్తాత ఎవరనుకుంటున్నావు? గర్వంగా మీసం మెలిపెడుతూ అడిగాడు ప్రకాశం. ఎవరు ఎవర్రా ఆతృతగా అడిగాడు గిరీశం. ఆ రాజమహల్లో పనిచేసే వంట వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆయన చెప్పాడట మా తాతకి అని అన్నాడు ప్రకాశం. ఏం చెప్పాడంట అడిగాడు గిరీశం. ఆ కోటని చంద్రగిరి మహారాజు కట్టించాడట. ఆయనకి 2 భార్యలు ఉండేవారట. ఆ 2 భార్యల కొడుకులు అధికారం నాకు కావాలి అంటే నాకు కావాలి అని కొట్టుకుని చచ్చారు. వారు చావడంతో ఆ రాజ్యాన్ని పాలించేవారు లేక ఆ కోటలో ఉన్న ఒక గదిలో ఆ రాజ్య సంపద అంతా దాచి ఆ కోటలోకి ఎవరైనా వెళ్ళి ఆ సంపదని దోచుకోకుండా భయపెట్టడానికి ఇలా దెయ్యాలు భూతాలు ఉన్నాయని కథలు చెప్పేవారట. అంతే తప్ప ఆ కోటలో ఏటీ లేదు అన్నాడు ప్రకాశం. నిజంగా అంతే అంటావారా అని అడిగాడు గిరీశం. నీకు అంత అనుమానం ఉంటే నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ సంపద అంతా నా సొంతం చేసుకుంటాను అని అన్నాడు ప్రకాశం. సంపద అన్న మాట వినగానే ఆశ పుట్టడంతో నాకేటి అనుమానం లేదురా, ఈరోజు మనం ఆ కోటకి వెళుతున్నాం, ఆ సంపదని మనం సొంతం చేసుకుంటున్నాం అని అన్నాడు గిరీశం. అది మాట అంటే అని తన చేతిలోని కళ్ళు తాగుతూ అన్నాడు ప్రకాశం. అతన్ని చూసి మనసులో ఇంకా భయంగానే ఉన్నా దాన్ని బయటికి రానివ్వకుండా ఉండాలి అని కొంచెం ఎక్కువగానే తాగుతూ ఉన్నాడు గిరీశం. ఒక 2 గంటల తర్వాత ఎక్కువగా తాగడం వలన తూలుతూ నడుస్తూ చివరికి కోటని చేరుకున్నారు వారిద్దరూ. ఒరే గిరీశం, ఇప్పుడు చెప్పురా, ఈ కోటలో దెయ్యాలున్నాయా అని అడిగాడు ప్రకాశం. దెయ్యాలా? ఈ కాలంలో దెయ్యాలేంట్రా? ఒకవేళ నిజంగానే దెయ్యాలుంటే ఏది నా ముందుకు వచ్చి నిలబడమను అన్నాడు గిరీశం. ఊరుకోరా,
నీ ముందుకు వచ్చి నిలబడే ధైర్యం ఆ దెయ్యానికి ఉంటాదా ఏటి అన్నాడు ప్రకాశం. అవును, నా ముందుకు వచ్చి నిలబడే ధైర్యం వాటికి ఉంటాదా ఏంటి అని అన్నాడు గిరీశం. బాగా తాగడం వలన ఇద్దరి మాటలు ముద్దగా వస్తున్నాయి. అలా వాళ్ళిద్దరూ కోటని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. 10 ఎకరాల స్థల విస్తీర్ణంలో 193 గదులతో ఆ కోట నిర్మాణం దేశ విదేశాల నుండి నైపుణ్యం గల శిల్పకారులు, చిత్రకారులని పిలిపించి ఆ కోట ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో ముందుగానే ఒక చిత్రపటం గీయించి దాని ఆధారంగా కోటని నిర్మించారు. ఆ కోటలో ప్రతి స్తంభంలోని, ప్రతి గోడలోని శిల్పకారులు ఎంతో శ్రమపడి చెక్కిన శిల్పాలు ఉంటాయి. ఆ కోట మొత్తం తిరిగి చూడడానికి దాదాపు 2 రోజుల సమయం అయినా పడుతుంది. ఎన్నో వందల సంవత్సరాల నుండి ఆ కోటలో ఎవరు ఉండకపోయినా ఆ కోట శిథిల అవస్థకి రాలేదు అంటే దానికి కారణం ఆ కోటకి ఎంత ప్రత్యేకమైన వస్తువుల కలయికతో ఆ కోటని నిర్మించడమే. అప్పటిలో ఆ కోటని చూడడానికి ఎంతో మంది విదేశీయులు వచ్చేవారు. అలా వచ్చిన వారి అందరికీ ఏ లోటు లేకుండా అతిథి మర్యాదలు చేసి ఆ కోట మొత్తం తిప్పి చూపించి ఎంతో గౌరవంగా వారిని పంపించేవారు ఆ చంద్రగిరి రాజులు. ఆ కోట చుట్టూ 12 అడుగుల ఎత్తుగల పెద్ద గోడ ఉంటుంది. ఆ గోడ ముందు అతి పెద్ద గేటు ఉంటుంది. ఆ గేటు తీయడానికి కనీసం 4 మనుషులైనా తమ బలాన్ని మొత్తం ఉపయోగించి గెంటాలి. అంత బలంగా ఉంటుంది ఆ గేటు. ఆ గేటు దగ్గరికి వచ్చిన గిరీశం, ప్రకాశం అది తెరవడానికి తమ శక్తిని అంతా ఉపయోగించి ప్రయత్నం చేశారు. కానీ అంత ప్రయత్నం చేసినా ఆ గేటు తెరవడం వారి వల్ల అవడం లేదు. అలా చాలాసేపు ప్రయత్నం చేశారు వారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఆ కోటకి దగ్గరలో ఉన్న శ్మశానంలో నక్కలు అరుస్తూ ఉన్నాయి. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఏదో మార్పు రావడం మొదలయ్యింది. గట్టిగా బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి. గేటును తెరవడానికి ప్రయత్నం చేస్తున్న వారిద్దరూ ప్రకృతిలో వస్తున్న మార్పుని పెద్దగా గమనించలేదు. వీస్తున్న గాలికి కింద నుండి దుమ్ము ఎండిపోయిన ఆకులు పైకి లెగిసి సుడిగాలిలో తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే ఆ కోట పైన ఒక బలమైన ఆకారం నిలబడి వీరినే చూస్తూ ఉంది. ఆ ఆకారం మొత్తం పొగ రూపంలో ఉండగా దాని కళ్ళు మాత్రం ఎర్రని చింతనొప్పుల్లా మెరుస్తూ ఉన్నాయి. చాలాసేపటి నుండి ఆ గేటు తెరవడానికి వారు చేస్తున్న ప్రయత్నం తన ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉన్న ఆ ఆకారం చిన్నగా నవ్వుకుని, మా అంతఃపురంలోకి ప్రవేశించాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి మాకు మిక్కిలి సంతోషంగా ఉన్నది. రండిరా రండి, మీలాంటి అతిథుల రాక ఎన్నో సంవత్సరాల నుండి మేము వేచి చూచున్నాము అని తన చేతిని పొడవగా చాపింది ఆ ఆకారం. దానితో ఆ చెయ్యి పొడవగా సాగి వెళ్ళి ఆ గేటుని ముట్టుకుంది. దాని చెయ్యి ఆ గేటు మీద పడిన వెంటనే ఆ గేటు తెరుచుకుంది. అది చూసి సంతోషంగా ఆ కోటలో అడుగు పెట్టారు ఆ ఇద్దరు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిన అరగంట తర్వాత వాళ్ళిద్దరూ ఆ అని గట్టిగా అరిచిన అరుపు వినిపించింది. అటుగా వెళుతున్న మనుషులు ఆ అరుపు విని ఎవరో ప్రమాదంలో ఉన్నారు అని లోపలికి పరిగెట్టబోయారు. వాళ్ళ లోపలికి రాబోతూ ఉండగానే ఇంటి ముందున్న గేటు దాని అంతటి అదే మూసుకుంది. ఆ గేటు తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ మనుషులు గేటు మీద చెయ్యి వేయంగానే కరెంటు షాక్ కొట్టినట్లయి దూరంగా వెళ్ళిపడ్డారు. అది చూసిన వారు ఎవ్వరూ కూడా మళ్ళీ ఆ గేటు తెరిచే సాహసం చేయలేదు. లోపలికి వెళ్ళిన వారు చనిపోయి ఉంటారు అని, దానితో వద్దు అంటున్న ఆ కోటలోకి వెళ్ళి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య 50 దాటింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. హైదరాబాద్ అది ధనవంతులు ఆట విడుపు కోసం కట్టుకునే విలాసవంతమైన గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ముందు ఆటో వచ్చి ఆగింది. ఆటో నుంచి దిగింది 23 ఏళ్ల ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు అతిథి. అతిథి ఒకసారి ఆ గెస్ట్ హౌస్ వైపు చూసి తన పర్స్ నుంచి డబ్బులు తీసి ఆటో అతనికి ఇచ్చింది.
ఆ డబ్బులు తీసుకున్న అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని నెమ్మదిగా ఒక్క అడుగు వేసుకుంటూ ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళుతూ ఉంది ఆమె. ఆమె మొహంలో ఏదో దిగులు, బాధ, భయం కనిపిస్తూ ఉన్నాయి. అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది అతిథి. చాలాసేపు బెల్ కొట్టిన తర్వాత ఎవరో తలుపు తీయడంతో అమ్మయ్య అని రిలాక్స్ అయ్యి డోర్ తీసిన అమ్మాయిని చూసి షాక్ అయింది అతిథి. డోర్ తీసిన అమ్మాయి చిరాగ్గా ఆమెను చూసి, ఏంటి ఓ బెల్ కొడుతూనే ఉన్నావు, డోర్ తీసే వరకు ఆత్రం ఆగడం లేదా ఏంటి అని అంటూ ఆమెని పైనుండి కింద వరకు ఒక చూపు చూసి, చూడడానికి అమ్మమ్మలా ఉన్నావు, నీలాంటి వాళ్ళని ఆది కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడు, అలాంటిది నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అంటే హే ఏంటి మ్యాటర్ అని కళ్ళు ఎగరవేస్తూ అదొక రకంగా అడిగింది ఆ అమ్మాయి. ఆమెకి సమాధానం చెప్పడం ఇష్టం లేదు అన్నట్లు మొహం పక్కకు తిప్పుకుంది అతిథి. ఆమెను చూసి పెదవి విరిచి ఏదైతే నాకెందుకులే అని బయటికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. దాంతో భయంగా ఇంట్లో అడుగు పెట్టింది అతిథి. అలా వస్తున్న ఆమెను చూసి అతిథి ఓ మై డార్లింగ్ అంటూ వచ్చి ఆమెను హగ్ చేసుకున్నాడు ఆదిత్య. ఇబ్బందిగా అతన్ని కొంచెం దూరం జరిపి, ఆది మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అని అంది అతిథి. ఆ మాట వినడంతోనే ఏదో పెద్ద జోక్ విన్నట్లు గట్టిగా నవ్వుతూ, ఏంటి పెళ్ళా, అది నీతోనా, ఏంటది పొద్దున్నే జోక్స్ వేస్తున్నావా అడిగాడు ఆదిత్య. జోక్స్ కాదు అది, ఐఎమ్ సీరియస్, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అంది అతిథి. ఓ కంగ్రాట్స్, మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. ఆది పార్టీ ఏంటి, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు, ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ నీకు అర్థమవుతుందా ఏడుస్తూ అంది అతిథి. అర్థం కాకపోవడానికి ఇందులో ఏముంది బేబీ, నువ్వు ప్రెగ్నెంట్, ఆ విషయం మీ ఇంట్లో తెలిస్తే నీకు ప్రాబ్లం, అయితే ఇంట్లో చెప్పకు, చాలా ఈజీగా చెప్పాడు ఆదిత్య. చెప్పకుండా ఎలా అది, అయినా ఇప్పుడు విషయం అది కాదు, ముందు మనం పెళ్లి చేసుకోవాలి పదా అని అతని చెయ్యి పట్టుకుంది అతిథి. స్టాప్ ఇట్ అతిథి అని అరిచి ఆమె చేతి నుండి తన చేతిని విదిలించుకొని, చూడు ఏదో ప్రేమ అన్నావు, నేను నీ ఫిగర్ బాగుంది అని ఓకే అన్నాను, ఇద్దరు ఇష్టపడే తిరిగాం కదా, ఇప్పుడు నీకు కడుపు వచ్చింది, ఇష్టమైతే కాను, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి తీయించేసుకో, అంతేగాని పెళ్ళి గిల్లి అని నన్ను టెన్షన్ పెట్టి నా బుర్ర తినకు అని విసుగ్గా అన్నాడు ఆదిత్య. ఆ మాటలకి దిగ్భ్రాంతికి గురి అయిన అతిథి, యు ఇడియట్, నన్ను మోసం చేస్తావా అని అతని కాలర్ పట్టుకుంది. ఆమెను కోపంగా చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకుంటావు అని ఆమెని వెనక్కి తోశాడు ఆదిత్య. దానితో వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న గోడకి గుద్దుకుని కింద పడిపోయింది అతిథి. అలా పడిన ఆమె పైకి లేవకపోవడంతో అతిథి అంటూ భయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి శ్వాస ఆడుతుందో లేదో చూసి, ఆమె శ్వాస ఆగిపోవడంతో భయంగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆదిత్య. అప్పుడే ఆమె తల వెనక భాగంలో తగిలిన దెబ్బ నుండి రక్తం వచ్చి అక్కడంతా రక్త ప్రవాహం అయింది. దాంతో కంగారుగా అతిథి అంటూ తల పట్టుకున్నాడు ఆదిత్య. షాట్ ఓకే, కట్ అని డైరెక్టర్ అనడంతో రిలాక్స్ అయ్యారు హీరో హీరోయిన్లు. నవ్వుతూ పైకి లేచి కింద పడి ఉన్న హీరోయిన్ కి చెయ్యి అందించాడు హీరో. అతని చెయ్యి అందుకుని పైకి లేచింది హీరోయిన్. ఆమెను చూసి, నైస్ యాక్టింగ్ అతిథి, సారీ సాక్షి అని అన్నాడు హీరో. థ్యాంక్ యూ నందన్ గారు, మీకు కాంప్లిమెంట్ ఇచ్చే స్టేజ్లో నేను లేను, కానీ జనమందరూ రుద్రానందన్ అంటే ఎందుకు పడి చేస్తారో మీ నటన చూస్తుంటే తెలుస్తుంది, మీ దగ్గర నుండి నేను చాలా నేర్చుకోవాలి అని అంది సాక్షి. దానికి గర్వంగా నవ్వాడు నందన్. అప్పుడే నందన్ అసిస్టెంట్ భార్గవ్ అతని దగ్గరికి వచ్చి, సార్ మనం ఇక్కడ చేయవలసిన సీన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సార్, ఆఫ్టర్నూన్ వేరే లొకేషన్కి వెళ్ళాలి, అలాగే అక్కడ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది అని చెప్పాడు. దాంతో సరే పదా
అని తన కారు ఎక్కి వెళ్ళిపోయాడు నందన్. డైరెక్టర్కి కనీసం మాట కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోవడం చూసి గుసగుసలు మొదలు పెట్టారు అక్కడ ఉన్న వారందరూ. అది హైదరాబాద్లోని పెద్ద ప్లే గ్రౌండ్. అక్కడ అన్ని రకాల ఆటలు ఆడడానికి వీలుగా ఆ గ్రౌండ్ ఉండడంతో పాటు ఆటలు నేర్పించడానికి ట్రైనర్స్ కూడా ఉంటారు. ఆ గ్రౌండ్లో ఒక ప్లేస్లో కత్తి యుద్ధం జరుగుతుంది. ఒక 25 సంవత్సరాల అమ్మాయి కత్తి పట్టుకుని తన ప్రత్యర్థితో హోరాహోరీగా యుద్ధం చేస్తుంది. ఆమె యుద్ధం చేసే పద్ధతికి ప్రత్యర్థి కత్తి నుండి తనను తాను కాపాడుకునే చాకచక్యం చూసి అక్కడ ఉన్న వారందరూ నోళ్లు తెరుచుకుని మరీ చూస్తూ ఉండిపోయారు. ఆమెను చూసి పార్టీలు, సినిమాలు, షికార్లు అంటూ తిరిగే ఈ వయసులో ఎప్పుడో మర్చిపోయిన కత్తి యుద్ధాన్ని అంత శ్రద్ధగా నేర్చుకుని మరీ ప్రాక్టీస్ చేస్తుంది అంటే నిజంగా ఆ అమ్మాయి ఎవరో కానీ మెచ్చుకోక తప్పదయ్యా గోపాల్ అని అన్నాడు రాజేంద్ర అనే బిజినెస్ మ్యాన్. నిజంగా మెచ్చుకోవాలి సార్, ఎందుకంటే మనం 3 నెలల నుంచి ఎదురు చూస్తూ ఈరోజు అపాయింట్మెంట్ దొరకడంతో ఇక్కడ కలవడానికి వచ్చిన ఆ అమ్మాయినే అని అన్నాడు అతని పిఏ గోపాల్. ఆ మాటతో షాక్ అయి, వాట్, నన్ను 3 నెలలు వెయిట్ చేయించి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది ఈ చిన్న పిల్లనా అని అడిగాడు రాజేంద్ర. అవును సార్, తను చూడడానికి చిన్నపిల్లే కానీ చాలా టాలెంటెడ్ సార్. అతి చిన్న వయసులోనే నష్టాల్లో ఉన్న తన తాతగారి కంపెనీని టేక్ ఓవర్ చేసి అతి కొద్ది కాలంలోనే కంపెనీని టాప్ 1 ప్లేస్లో నిలబెట్టింది. ఆమెని కలవాలి అంటే ఎవరైనా సరే వెయిట్ చేయాల్సిందే సార్. అంతేకాదు ఈ ప్లే గ్రౌండ్ ఆమెదే. తనకి ఉన్న హార్స్ రైడింగ్, ఈ కత్తి యుద్ధంలపై ఇంట్రెస్ట్ వలన ఈ ప్లే గ్రౌండ్ని తన కోసమే డిజైన్ చేసుకుని ఇక్కడ వాటితో పాటు మిగతా గేమ్స్ కూడా ఉండేటట్లు ఏర్పాటు చేశారు. తను ఎంత బిజీగా ఉన్నా 3 డేస్కి ఒకసారి ఇక్కడికి వచ్చి ఇలా కత్తి యుద్ధం, హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు. ఎంతో మామూలుగా ఉండే శివజ అనే తన పేరుని ఒక బ్రాండ్గా మార్చిన ది గ్రేట్ శివజాశ్రీ దక్షత సార్. ఆమె చాలా ముక్కుసూటి మనిషి. తనకి నచ్చిందే కానీ ఎదుటి వారి మాట అస్సలు వినదు అని అన్నాడు గోపాల్. ఇంట్రెస్టింగ్ అని అంటూ యుద్ధం చేస్తున్న ఆమెనే చూస్తూ ఉన్నాడు రాజేంద్ర. అలా యుద్ధం చేసిన శివజ కొంచెం సేపటికి విజయవంతంగా తన ప్రత్యర్థిని ఓడించి ఆ గ్రౌండ్ నుండి బయటికి వస్తుంది. అలా వస్తున్న ఆమెకి ఎదురు వెళ్ళి నాప్కిన్ అందించింది ఆమె అసిస్టెంట్ జాహ్నవి. ఆ నాప్కిన్ తీసుకుని మొహానికి పట్టిన చెమటని తుడుచుకుని జాహ్నవి అందించిన జ్యూస్ తాగుతూ ఉంది శివజ. అది చూసి, ఈరోజు మేడం గారు మంచి మూడ్లో ఉన్నారు, ఇప్పుడే ఈ విషయం చెప్పేస్తే అని అనుకుని మళ్ళీ ఆహా వద్దు వద్దు, మేడం ఎంత మంచి మూడ్లో ఉన్నా ఆ విషయం తెలిసిన వెంటనే అగ్గి మీద గుగ్గలం అవుతారు. కొంచెంసేపు వెయిట్ చేసి డైరీని తెచ్చుకొని చెప్దాం అని మనసులో ఆలోచిస్తూ ఉంది జాహ్నవి. ఆమె ఆలోచనలో ఉండడం చూసి నాతో ఏమైనా చెప్పాలా అని అడిగింది శివజ. ఆమె గొంతులో వినిపించిన బేస్కి ఉలిక్కిపడి, హా మేడం, అది అది మీకోసం రాజేంద్ర గారు వెయిట్ చేస్తున్నారు మేడం. మీరు ఈరోజు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు తడబడుతూ చెప్పింది జాహ్నవి. ఓకే, రమ్మని చెప్పు అని చెప్పి ఆ స్పోర్ట్స్ క్లబ్లో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రూమ్లోకి వెళ్ళింది శివజ. వెళుతున్న ఆమెను చూసి, మేడం ఒక్క మాటకే నాకు చెమటలు పట్టేస్తే ఆమెకు అసలు విషయం చెప్పేసరికి నా ఊపిరి ఆగిపోతుందేమో అని మనసులో అనుకుని రాజేంద్ర దగ్గరికి వెళ్ళి మేడం రమ్మంటున్నారు అని చెప్పి అతన్ని తీసుకుని శివజ రూమ్లోకి వెళుతుంది జాహ్నవి. హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియోలో ఒక భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాకి షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆ సినీ టీం అందరూ ఆ సెట్టింగ్స్ వేస్తే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. వారందరికీ ఊపిరి తీసుకునేంత సమయం కూడా లేదు. ఆ సినీ టీంలో ముఖ్యమైన వాళ్ళతో ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. మరో 15 నిమిషాల్లో ఆ ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రెస్ మీట్ గురించి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఆ సినిమా డైరెక్టర్ మధుకర్.
అతన్ని చూసి అతని దగ్గరికి వచ్చి, మధుకర్ గారు ఎందుకండి అంత టెన్షన్? ప్రొడ్యూసర్ని నేను చూడండి ఏ టెన్షన్ లేకుండా ఎంత ఫ్రీగా కూర్చున్నానో అని అన్నాడు కృష్ణమూర్తి. డబ్బులు పెట్టేవారు మీకెందుకండి టెన్షన్? ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సినిమా ఎలా ఆడినా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. కానీ మా ఫేట్ మార్చడానికి ఒక్క సినిమా చాలు. పైగా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి అంటే మాకు ఈ టెన్షన్ తప్పదు కదా సార్ అని అన్నాడు మధుకర్. అది నిజమే అనుకోండి. అయినా మీరు ఇప్పుడు అంత టెన్షన్ పడడానికి గల కారణం ఏంటి అని అడిగాడు కృష్ణమూర్తి. ఏముంది సార్, ఈ కథ మీకు తెలిసిందే. ఇందులో ఫస్ట్ పార్ట్ పూర్తయింది. ఇంకా సెకండ్ పార్ట్ రాజవంశ కాలంలో తీయవలసింది ఉంటుంది. దానికి సంబంధించిన స్కెచ్లు ఇంకా రెడీ అవ్వలేదు. ఆ సెట్టింగ్ ఎలా ఉండాలో ఎంత చెప్తున్నా ఎవరికి అర్థం కావడం లేదు. నేను అనుకున్నట్లు స్కెచ్ వేయడం సాధ్యపడేలా నాకు కనిపించడం లేదు అని అన్నాడు మధుకర్. ఆ విషయం గురించి 2 నిమిషాలు ఆలోచించి, మీకు నచ్చందే కాంప్రమైజ్ అవ్వకండి సార్, కొంచెం టైం తీసుకుని అయినా సరే మీ ప్లాన్ ప్రకారం ఫాలో అయిపోదాం అని అన్నాడు కృష్ణమూర్తి. అలా అయితే సినిమా రిలీజ్కి చాలా టైం పడుతుంది కదా సార్ అని అన్నాడు మధుకర్. పర్వాలేదు సార్, ఎలాగో నెక్స్ట్ వీక్ నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ వర్షాకాలంలో షూటింగ్ కూడా సరిగ్గా చేయలేము. కాబట్టి ఈ 2 months షూటింగ్కి సెలవిచ్చి మీరు ఆ సెట్టింగ్ పనిలో ఉండండి చెప్తాను అని అన్నాడు కృష్ణమూర్తి. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు మధుకర్. అది చూసి, ఏంటి సార్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీరు అని కొంచెం అసహనంగా అన్నాడు కృష్ణమూర్తి. మీరు పర్మిషన్ ఇచ్చారు, బాగానే ఉంది సార్. కానీ మన సైకో హీరో గారు పర్మిషన్ ఇవ్వాలి కదా. అసలే ఆయన ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఆయన డేట్స్ రీషెడ్యూల్ చేయడం అంటే అది అయ్యే పనేనా అని ఆలోచిస్తున్నా అని అన్నాడు మధుకర్. అది నిజమే సార్, నేను అసలు ఈ సంగతే మర్చిపోయాను అని అన్నాడు కృష్ణమూర్తి. అప్పుడే అక్కడ పనిచేసే బాయ్ వచ్చి, సార్ ప్రెస్ మీట్కి టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పాడు. అదిగో సార్ పిలుపు వచ్చింది, కానీ మన హీరో గారు ఇంకా రాలేదు. ఇప్పుడు అది ఎలా మేనేజ్ చేయాలో ముందు అది ఆలోచించండి అని అన్నాడు కృష్ణమూర్తి. దాంతో అతని అసిస్టెంట్ని పిలిచి హీరోకి కాల్ చేయమని చెప్పాడు మధుకర్. అతను కాల్ చేసి మాట్లాడి, సార్ హీరో గారు ఆన్ ది వే అంట సార్, ఒక 10 minutes పడుతుంది అంట అని చెప్పాడు. ఇంకా 10 minutes పడుతుందా అని తల పట్టుకున్నాడు మధుకర్. దానికి కూడా ఎందుకు సార్ అంత టెన్షన్, రండి మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం, మధ్యలో హీరో గారు యాడ్ అవుతారు అని కృష్ణమూర్తి చెప్పడంతో, సరే సార్ పదండి, ఏదోటి చేయాలి కదా, మరి అంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు కదా అని మధుకర్ అనడంతో ప్రెస్ మీట్ జరిగే ప్లేస్కి వెళ్ళారు వాళ్ళందరూ. అక్కడ హీరోయిన్ సాక్షితో పాటు ఇంకా కొందరు ప్రముఖ టీవీ మరియు న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. అక్కడ ఎంతమంది ప్రముఖులు ఉన్నా మీడియా వారి దృష్టి మాత్రం హీరో ఇంకా రాలేదు అన్న దాని మీద మాత్రమే ఉంది. దానితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ అలా మౌనంగానే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా అనడం లేదు. అక్కడ ఉన్న సినీ టీం వాళ్ళకి కూడా ఆ విషయం అర్థం అవడంతో ఏం చెయ్యలేక హీరో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు. అలా 10 నిమిషాలు గడిచాక అక్కడ ఉన్న జనం అందరిలో అలజడి మొదలయ్యింది. దానితో అందరికీ హీరో వచ్చాడు అని అర్థం అవడంతో అందరి చూపులు అటు మళ్ళాయి. ఆ రూమ్ ఎంట్రన్స్ నుండి బ్లాక్ కలర్ ఆఫ్ హ్యాండ్ షర్ట్లో గాగుల్స్ పెట్టుకుని ఎంతో స్టైల్గా లోపలికి వస్తూ కనిపించాడు నందన్. అతను వేసుకున్న ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ అతని కండలు తిరిగిన శరీర ఆకృతిని చూపిస్తూ ఉంటే షర్ట్ పై బటన్ విప్పి ఉండడం వలన అతని 6 pack బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంది. అది చూసిన అక్కడ ఉన్న అమ్మాయిలు
తాము రిపోర్టర్స్ అన్న సంగతి కూడా మర్చిపోయి గుటకలు మింగుతూ అతన్నే చూస్తూ అలా స్టాచ్యూలా ఉండిపోయారు. ఇదే అండి ఈరోజు ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరగా ఆ ఎపిసోడ్తో వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.